హే డివోటీస్, మళ్ళీ కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు హైదరాబాద్ నుంచి కోల్హాపూర్కి అయితే ట్రిప్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు మా ఊర్లో శివాలయం దగ్గర అయితే శివుడికి మొక్కేసి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో బస్సు అయితే ఆగుతుంది. అక్కడికి వెళ్ళి నేనైతే బస్సు ఎక్కాలి. డెవోటీస్, ఇప్పుడే కోల్హాపూర్లో బస్ అయితే దిగాను. నైట్ అంతా జర్నీ చేసేసి ఇప్పుడే అయితే దిగాను. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక రిక్షా పట్టుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాను. డెవోటీస్, ఇదే నేను ఇప్పుడు తీసుకున్న రూమ్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర. ఇందులోనే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే బయటకు అయితే వచ్చాను. టెంపుల్ ఒక గంట సేపటికి తీసుకున్న ఈ రూము 300 పడింది నాకైతే. ఇప్పుడే బయటకు వచ్చాను, ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. నిజంగా టెంపుల్ లోపలికైతే వచ్చాను. ఈ టెంపుల్ చూస్తే అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఈ ఆర్కిటెక్చర్ చూడండి, ఎన్నో ఏండ్ల కింద పురాతనమైనది. ఇది ఏషియంట్ టెంపుల్, ఇది పురాతనమైనది చాలా. దీని వెనకాల ఇంకో గోపురం ఉంది చూడండి. అంతా ఈ కన్స్ట్రక్షన్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ తెలుసా. అప్పట్లో ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు అప్పట్లో అనేది అర్థమవుతుంది. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చాను. చాలా బాగా అయింది దర్శనం అయితే. ఈ గుడి ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఆగమాగం ఉంది, లేకపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంది. నాకైతే బాగా అనిపించింది. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుమార్చన. ఇది అమ్మవారి గుడి, శక్తిపీఠం కాబట్టి ఇక్కడ కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక కుంకుమార్చన చేయించుకోవడం చాలా ప్రత్యేకం. అందుకే ఇంతమంది భక్తులు. దీనికి సపరేట్ టికెట్ ఉంటుంది, ప్రైస్ కట్టి మనము కుంకుమార్చన అయితే చేయించుకోవాలి. డెవోటీస్, ఇదే గేట్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి దర్శనానికి అయితే. నేను ఇంతకుముందు ఇటు నుంచి వెళ్ళాను, ఇటు నుంచి ఎగ్జిట్ అయ్యాను. కోల్హాపూర్ అంటే ఈ చెప్పులు చాలా ఫేమస్. ఇక్కడ కోల్హాపూర్లో చెప్పులు అంటే ఫేమస్. ఇది షాప్స్ అయితే చాలానే ఉన్నాయి. డెవోటీస్, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. మహాలక్ష్మి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఈ పరిసరాల్లో కూడా మొత్తం చూసేసుకున్నాం, ప్రసాదం కూడా తీసేసుకొని ఇప్పుడు ఇక బస్ బుక్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాం.